చిల్లర కోసం తన జీవితాన్ని చిల్లర పాలు చేసుకొని చివరికి నవ్వులు పాలైన ఓ వ్యక్తి కథ చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. అమీర్పేట పంజగుట్ట ఎస్ఆర్ నగర్ మైత్రివాన రావాలి రావాలి. ఎక్కడికెళ్ళాలి? కోటికో టికెట్ కోటికొని రమ్మను. స్టింకీ స్మెల్. చిక్కి ఏంటి సార్? కుళ్ళు కంపు. నేనే కోటికి పోరా భాయ్. నువ్వు కోటికి వెళ్ళాలా? ఇగో దిగు, ఇదే కోటి. ముందు చెప్పాలిగా ఈ టికెట్ ఎందుకు వచ్చావు? బస్ ఎక్కావు కదా, అందుకని తప్ప తీసుకో. సరే సికింద్రాబాద్ కి ఇది తిప్పితే సికింద్రాబాద్ వెళ్తుంది. పంజాగుట్ట వచ్చింది ఎగండి. సార్ ఇది పంజాగుట్ట కాదుగా. పంజాగుట్ట అడుపక్క నాకు పనం ఇటుపక్క వెళ్తాను, అడుప దిగి వెళ్ళిపో. రావాలమ్మా, ఇంకేమైనా రావాలి. ఎస్ఆర్ నగర్ మైత్రివనం. గుండె నీదలే హత్తుకోరాదే గుండెకే సూపర్. చెరుకు 1 తీసుకోండి. ఎక్కడికెళ్ళాలి? ఈ బస్సు లాస్ట్ స్టాప్ ఎక్కడండి? ఇది కుక్కడపల్లి అండి. అక్కడికి రండి ఇవ్వండి. కుక్కడపల్లి ఉండా? 100 ఇవ్వండి. రైట్ రైట్. ట్యాంక్ బండ్, బుద్ధుడు విగ్రహం. ఇగో చెడు చెయ్యాల పైకి పెద్ద. అది ట్యాంక్ బండ్ కాదు, తార్ బండ్. మరి బుద్ధుడు? బుద్ధుడు కాదు, ట్రాఫిక్ పోలీస్ పైకి చేస్తున్నాడు. కరెక్ట్ చూడు. రామోజీ ఫిలిం సిటీ, హైటెక్ సిటీ అది. అంటే ఎంత ముందు ఇక్కడ ఉండేది అన్నారు, మారిపోయిందేమో. ఊరు కొత్త. అవును తెలిసిపోతుంది. చార్మినార్. చార్మినార్ అది చార్మినార్ కాదు, సిఎంఆర్. మీరు వెనక్కి టికెట్లు ఇవ్వచ్చు కదా సార్. నేనేదో మావిడికి అన్ని చూపించుకుంటా. అరే మరి మోసం చేసి అంత మోసం చేయకూడదు ఎవరిని, అర్థమైందా? ఎక్కడ నువ్వే లోపలికి వచ్చేసావు. టికెటా? టికెట్ ఇస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? అటు కాదురా, ఒక పేరు ఉంటుంది కదా దానికి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వెళ్తుంది ఇది? ఎస్ఆర్ నగర్, కుక్కడపల్లి, బంజారా హిల్స్, పంజాగుట్ట అన్నీ వెళ్తుంది. అన్నిటి కల్పించి అన్నిటి కలిపి వచ్చాను కదరా, ఏదో పేజీ తోటి ఇస్తాం. వాడు బాబు అన్నిటి కలిపించి ఎక్కడ బోర్ కొడితే అక్కడ తీయేస్తాను. ఇచ్చే. ఓ అన్నిటికి ఇచ్చారా? దా 100. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ఆర్ నగర్ ఒకటి, మైత్రివనం, పంజాగుట్ట 1 2 3 4. ఆ మూట ఏంటి ఇక్కడ? దానికి లగేజ్. దీని లగేజ్ ఎందుకు కానీ పట్టుకున్నా కదా. బస్సులో ఉంటే లగేజే. దా టికెట్ తీ. నేను బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి దీనికి. పక్క. మరి మెట్టేది పట్టుకురా. ఇప్పుడు అసలు పట్టుకున్నాడు కదా. అలా కాదు, బస్సులో ఉంటే కట్టాలంతే టికెట్ తీ. ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కట్టాలి. బస్సులో ఎక్స్ట్రా ఉంటే కట్టాలా? ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కట్టాలంతే. ఇప్పుడు మరి అన్ని ఎక్స్ట్రాలో ఉన్నాయి, మరి ఎత్తనవా? బస్సులో ఉంటే ఎక్స్ట్రా టికెట్ తీయవలసిందే. తీ. నేను బస్సులో ఉంటే ఎక్స్ట్రా కట్టాలి అంతే కదా. అంతే. ఏం చేస్తున్నారా? బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి కదా. బస్సు బయట పెట్టాను కానీ. సరే వదిలే, వెళ్ళి కూర్చో. నాలా రావాలి దానికి. ఆ గీడు ఎక్కడ? ఈడిపోద్ది. లేటే ఆకు. డ్రైవర్ నేనే డ్రైవర్, నేనే కండక్టర్ కూడా ఈ రోజుకి. తెలిసిపోతుంది. ఏంటి అదే ఏంటి సౌండ్ వస్తుంది? గేర్ మార్చండి. రాస్తావా? మామిడి మీద పడతా నువ్వు. నోళ్ళు ఎత్తున్నాడా? బ్రేక్ కొట్టి ఆపారు కదా. ముందుకు వచ్చాను, ఆపగానే వెనకబడ్డాను. కూర్చోండి. ఓ లేచిపోతుంది నోరు. అలాపడే పోతారు లేడీస్ మీద. సరే కూర్చో అక్కడ. ఎంతుందా? ఉంది కాబట్టి జాబ్ ఇచ్చారు. అరే ఫస్ట్ టైం ఎక్కుతున్నారా? కొడతానండి. బ్రేక్ వేస్తే ముందు పడాలి కానీ ఎలా మొత్తం యూటర్న్ తీసుకొచ్చి మామిడి మీద పడతారు. కూర్చోండి. బస్ అన్న దాని జరుగుతుంటే జరుగుతాయిరా. మీ చరిత్రతో చెప్పాడు ఇప్పుడే. బస్ అంటే మాతో సర్దుకుపోవాలి. సర్దుకుపోయిన మాతో లేనప్పుడు మరి బస్ ఎక్కడ ఉందిగా? రాకెట్ బుక్ చేసుకో. కూర్చోండి.
ఆడికి లైసెన్స్ లేదు లాకో. మీరేంటండి అక్కడ బ్రేక్ వేసిన ఇక్కడికి వచ్చి పడతారా? సడన్ గా యూటర్న్ తీసుకోవాలి జరగాల్సి వచ్చింది. రెండాలు జరగాల్సి వచ్చింది. ఆడి చేతిలో టీ వచ్చింది కూర. కొట్టడానికి తీసుకున్నా సార్. నాకు చిల్లరత్తు గుర్తు పెట్టుకోండి. ఏం కావాలి? చిల్లరండి. నాకు చిల్లర వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఒకటి దిగండి 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 దిగండి. నాకు 7 రూపాయలు చిల్లర ఇవ్వాలి. నాకు 3 రూపాయలు ఇవ్వాలి. 7 రూపాయలు 3 రూపాయలా? ఇంకో ఇది 10 రూపాయలు. నువ్వు 7 రూపాయలు తీసుకుని 3 రూపాయలు ఇచ్చి అలాగే. పదండి రా. చిల్లర ఇచ్చండి. ఆడు నాకు ఇచ్చాడు, నేను అక్కడ అడిగాను తప్పేంటి? నేను ఇస్తాను. ఇతరుడు కదా, మీ పిల్లమే కదా ఆవిడ. అవును, మరి ఇంకెందుకు? నన్ను అడగొచ్చుగా, ఆవిడ ఎందుకు అడగడం? ఓడబ్బు రండి. 10 రూపాయలు చిల్లర ఉందా? లేదా? మొహం అలాంటిది ఎవడెత్తాడు? చిల్లర లేదంట. మేము ఇప్పుడే చిల్లర మార్చుకొని వస్తాం, ఉండండి. ఆగండి ఒక్కటే రాండి. ఆవిడ గారిని పెట్టండి ఇక్కడ. ఆవిడ గారిని ఇక్కడ పెట్టాలండి. దేనికండి? ముక్కు మొహం తెలియనాడికి మేము డబ్బులు ఇచ్చామలుగా. ఏంటి 3 రూపాయల కోసమా? 3 రూపాయలు వదుకుంటా, కానీ 3 రూపాయలు వదుకోండి నేను. సరిపోను, మూరి మార్చిరండి. నాకేంటండి పని? ఎవరికిచ్చా డబ్బులు కండక్టర్? ఎవరికిచ్చాడు? అడుస్తారేంటి? ఎవరికిచ్చాడా? నువ్వు ఉండవే, నేను వస్తా. రండి. అక్కడ ఉంటుంది, ఏమైంది? సరే మీరు నాటేస్తాను. ఎవరి మంది? కాకినాడ. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే అయిపోతాడు బాబు. చిల్లర ఇచ్చాడు, నేను వెళ్ళిపోతాను. చిల్లర దొరకట్లేదు. ఆ? పోన పంచే, నాకు 7 రూపాయలు నువ్వే తీసుకో. నాకొద్దు. నేను నీ డబ్బు నాకెందుక? నీ డబ్బు నాకెందుక? నాకు 3 రూపాయలకి ఇచ్చే వెళ్ళిపోతాను. చిల్లర లేదు సార్. నేనేం చేయాలరా? నేనేం చేయాలి? 10 రూపాయలు అడిగిచ్చాడు. నాకే ఇచ్చాడు. మరి ఎవరు కావాలి? పోనీ మీరు మార్చుకోండి రండి. నాకేంటి పని? వెళ్ళు, మార్చుకోండి వెళ్ళు. చిల్లర లేదంటండి బాబు ఆయన. చేతియండి. మళ్ళీ మనం బస్సులో పయనించాడు. మనకేముందండి బాబు బలటలే. ఏయ్, చెయ్యి ఎందుకు వేస్తున్నారా? చిల్లర ఎదురా. చిల్లర దొరకట్లేదండి. దొరకబోదు నన్ను చేయమంటారు ఇప్పుడు. నువ్వు తీసుకోండి, 7 రూపాయలు నాకు అవసరం లేదంటే. నాకు 3 రూపాయలు చాలు. సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? బస్ ఎక్కామండి, కండక్టర్ చిల్లర రాక నాకు 7 రూపాయలు ఇవ్వాలి, నీకు 3 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలు ఇచ్చి ఇద్దరిని చిల్లర మార్చుకోమన్నాడు. 3 రూపాయలు చిల్లర దొరకట్లేదు, దానికో పెద్ద అరుస్తున్నాడు సార్. పో, నాకు 7 రూపాయలు తీసుకోవాలి అంటే తీసుకోని అంటున్నాడు. సార్ 3 రూపాయలుగా నేను ఇస్తానండి. ఆడిస్తారంట చూడు. నాకొద్దు. నేను ఇస్తాను చెప్పాగా. నాకొద్దు. నీకు పెళ్ళిందా? చాలా. మరి నువ్వు అలా వెళ్ళిపో. అదేంటి ఆ పిల్లలు దగ్గర చూడండి. నువ్వు ఏదో ఎదవ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నావు, మామూలు ఉండదు నీకు. ఏమండి అది వింటే బస్సులో అందరం కలిసి వెళ్తాం కదా. కలిసి వెళ్తున్నావు. తోటి ప్రయాణికుల మధ్య ఇవన్నీ కామన్ కదా. ఏం కామన్? సర్దుకుపోవాలి అలాంటివన్నీ. తీసుకోండి మీరు. చిల్లర ఎక్కడ ఉంటది? ఎక్కడొకటి ఎదురండి. కాదండి, ఇలాంటి ఎలా పెళ్లి చేసుకుంటారు? చిల్లరలే. అరే సిగరెట్ ప్యాకెట్ అని ఎవరా? తప్పదండి. తప్పడు బాబదే. ఇంకా వెళ్ళాలి మీరు. కండక్టర్ గారు ఏమైంది? ఎక్కడికి వెళ్ళారండి? ఏమైంది? ఏమండి ఈ 3 రూపాయలు చిల్లర లేదని చెప్పారు, మామూలు అలా నుంచో పెట్టాడు అక్కడ అలాగా. 3 రూపాయల కోసం? 3 రూపాయలు చిల్లర కోసం. ఇది ఎక్కడో చూసేట్లుందండి. ఇది ఎంతమంది ఉండేవాడు చంద్ర అని ఆడంతే. మీ పరిస్థితి అదేలా ఉంది, జాగ్రత్త చూసుకోండి మరి. 3 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వండి సార్. ఎంత 3 రూపాయలా? ఆ. 3 రూపాయలు లేదండి, మొత్తం అంతా కలిపి అందర అన్ని 10లే ఉన్నాయి. నేను మాడతానండి సార్. నాకు 7 రూపాయలు 10 రూపాయలు తీసుకోమన్నాడు సార్. మొన్న పెళ్ళిందట, ఈ రోజు ఏంటన్నారు? ఫస్ట్ నైట్ సార్. ఫస్ట్ ఎయిడ్ అంట పాపం. ముహూర్తం అయిపోతుంది. ముహూర్తం టైం ఉదయం తెలిపోతారు కదా పాపం. ఆ 3 రూపాయలు నేను ఇస్తాను వెళ్ళిపోండి. కుదరదండి. కుదరదు అంటే కుదరదు. ఆడే వాళ్ళంతే. మీరంటే మనసు మార్చేసుకోండి. అబ్బో సార్ మీకు అర్థం కావట్లేదు సార్. నా ఫస్ట్ నైట్ సార్. నా 3 రూపాయలకి ఇచ్చే. అలా కాదు సార్, ముహూర్తం టైం అయిపోతుంది. మూతడేమో నన్ను ఏం చేయమంటావు? పాపం ముహూర్తం వదిలేండి సార్, వెళ్ళిపోతాడు పాపం. కుదరదండి. మీరే పడండి పాపం, వదిలేండి. నేను వస్తాను మళ్ళీ తర చూసుకుని తెలి. సరే చిల్లర తెస్తాను, ఆగండి. అరే నీకు దండం పెడతారా? 7 రూపాయలు తీసుకొని 3 రూపాయలు ఉంటే ఎవరా పోనీ. ఏయ్, 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 లే. నా పిల్లల్లో నువ్వు పడుకోవడం ఏంట్రా? 3 రూపాయలు చిల్లర వచ్చి మాట్లాడు. 3 రూపాయలు దొరకట్లేదే. నువ్వు ఎలా పడుకుంటా? కూర్చోండి మీరు. ఒళ్ళు ఎలా పడుకుంటావు? అరే పెళ్ళయింది, ఫస్ట్ నైట్ ఇవాళ, టైం లేదు. నాకు వద్దు. ఆ సినిమాకి వెళ్ళి పార్క్ వెళ్ళి సార్ 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 బీచ్ మీరు సినిమాలు పార్క్ తర్వాత వెళ్తూ కానీ సార్. ఇంకా వదలదండి. ఇంకా వదలట్లేదు సార్, టైం అయిపోతుంది సార్. నువ్వు మనిషి దున్నపోతే ఫస్ట్ ఎయిడ్ ఈరోజు. ఫస్ట్ నైట్ ఇప్పుడు ఏం చేయమంటారు? 3 రూపాయలు కదా ఇస్తానులే, వదిలే పాపం. వెళ్ళండి. 3 రూపాయలు ఇచ్చారు అంతే సార్. 3 రూపాయల కోసం ఫస్ట్ నైట్ ఆపుకోమంటాడు ఏంటి సార్? ఇంకెంత టైం ఉంది సార్? కరెక్ట్ గా 20 మినిట్స్ లో ముహూర్తం సార్. నేను చూసి చాలా బాధగా ఉంది. ఇగో నేను ఇస్తాను కానీ మీరు వెళ్ళండి. ఆయన ఇస్తారు సార్. సరే ఓకేనా? ఆల్ ది బెస్ట్. 3 రూపాయల కోసం వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? అంతే ఇంకో 3 రూపాయలు ఈ 1 తీసుకో, ఓకేనా? ఏం పర్లేదు దడాలి. నా 3 రూపాయలు నాకు ఇచ్చి.
ఆ 3 రూపాయలు చిల్లర లేదు అదే. నాకు 3 రూపాయలు కావాలండి. 100 వద్దు, 1000 వద్దు, 1,00,000 వద్దు, 1,00,000 వద్దు నాకు. సరే ఆగు మార్చొస్తుంది చిల్లర ఎక్కడికి వెళ్తారు? చిల్లర మార్చుకొస్తాం. మీరు వెళ్ళండి. దా. మీరు ఉండండి. అదెందుకయ్యా? ఇందాక చేసిందండి మరి. అలా ఆవిడ పెట్టుకునే కదా చిల్లర పంపించానండి. పెద్ద పిగుడుగలు వచ్చే మళ్ళీ మధ్యలో. నేను సినిమాకి వెళ్ళాలి. నాకు అంత సమస్య లేదు, వద్దండి నాకు. మీ ఆవిడని అక్కడ పెట్టి మీరు వెళ్ళి చిల్లర తీసుకుని ఒక నిమిషం. 100 రూపాయలు చిల్లర ఉందా? 2 50 3 రూపాయలు వద్దున్నారు. సార్ 100 రూపాయలు ఉందా? 3 రూపాయలు ఏమీ లేదా? 100 రూపాయలు చిల్లరి ఒకసారి చెప్తాను, ఒకసారి ఫాస్ట్గా. సార్ నేను 3 రూపాయలు పట్టుకొస్తాను, ఈ లోపల ఎవరిని ఉంచుకోండి ఇక్కడ. నువ్వు పద. 3 రూపాయలు చిల్లర. ఇంకో బస్సు ఎక్కేదానండి. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదాగా అనిపించింది. నాకు బాబు సార్ బాగుంది. బ్రేక్లు వేసుకుని పట్టడం ఒకటి బాగుంది. తర్వాత నువ్వు లాస్ట్ లో వచ్చి లాగ్ అవటం బాగుంది. ఆడికి రష్మి ఒక మనిషి కావాలి ఆడికి. బాగా చేశారా? గుడ్ గుడ్.